థ్యాంక్ యూ. మీకు కూడా తెమ్మంటారా అయ్యగారు? తీసుకొచ్చే. అలాగే అండి. సరేనమ్మా. వెళ్ళరా, వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావురా? అత్తగారింటికే. అవన్నీ నీకు చెప్పాలా ఏంటి? నాన్న, నువ్వు అసలు తండ్రివేనా? కొడుకు ఎక్కడ చేయి దాటిపోతాడా అని భయపడకుండా దగ్గరుండి మరీ సాగనంపుతున్నావు. ఆడేమన్నా కార్గిల్ యుద్ధానికి వెళ్తున్నాడమ్మా? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాత తమ్ముడు అల్లుడు చెల్లెలు మూడో మనవడి పుట్టినరోజు ఉందంట. అలా వెళ్ళి ఇలా పలకరించి వచ్చేస్తాడంట. అంతే కదరా? అంతే 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 నాన్న. అమ్మ అడిగితే అరగంటలో వచ్చేస్తానని చెప్పు. రవి, రవి, నువ్వు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. ఏంటక్క ఇది? నేనేమన్నా చిన్నపిల్లోడు అనుకుంటున్నావా బయటికి వెళ్ళి తప్పిపోవడానికి? మా భయం కూడా అదేరా. చిన్న పిల్లోడివైతే వీధిలోకి వెళ్ళినా ఒంటరిగా తిరిగొస్తావని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయావు కదా. బయటకు వెళ్తే ఎక్కడ తోడుని తీసుకొని వస్తావోనని భయపడి చస్తున్నాం రా. నీ వేషాలు నా దగ్గర కాదు. లోపలికి వెళ్ళు. వెళ్ళకపోతే అక్కగా నా అధికారం చూపించాల్సి వస్తుంది. అంటే కొడతావా? కొట్టక్క, కొట్టు. చూడ్రా, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకు. అన్నంత పని చేస్తాను. చూడక్క, చిన్నప్పుడు ఎన్నోసార్లు నువ్వు నన్ను కొట్టావు. తిరిగి నేను నిన్ను కొట్టాను. అది పసి వయసు కాబట్టి నేను కొట్టినా నీకు పెద్ద బాధ అనిపించలేదు. అదే రియాక్షన్ ఇప్పుడు ఇస్తే చాలా బాధపడతాను. అంటే నన్ను కొడతావ్రా? నన్ను కొడతావ్రా? నిన్ను కొంచెమైనా బుద్ధుందా? నీకు తోడబుట్టిన తమ్ముడి మీద చెయ్యి లేపుతావా? మర్యాదగా సారీ చెప్పు. అది కదమ్మా, నేను అసలు చెయ్యేందుకు లేపానంటే అవన్నీ నాకు అనవసరం. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా ఎత్తుకొని పెంచిన నువ్వే వాణ్ణి కొట్టడానికి చెయ్యి లేపావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. వెళ్లడం తప్పు కాదు అనుకున్నాడు కాబట్టే అక్కవని కూడా చూడకుండా ఎదురు చెప్పాడు. నాన్న రవి, నువ్వేం చేసినా దాంట్లో న్యాయం ఉంటుంది. ఆ నమ్మకం నాకుందిరా. నువ్వెక్కడికెళ్తున్నావో నాకు చెప్పక్కర్లేదు. నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. వెళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తానమ్మా. అలాగే. అమ్మా, ఇప్పుడు వాడిని బయటకు పంపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసు కాబట్టే పంపించాను. ఇదేంటి, కొడుకు ఆ చిట్టెమ్మ దగ్గరకు వెళుతున్నాడని తెలిసి కూడా నా పెళ్ళాం ఇంత ప్రశాంతంగా ఉందంటే కొంపదీసి వాడు బయటకు వెళ్ళగానే బయట ఏదైనా కుట్ర పనలేదు కదా? వామ్మో. ఏంటండి, రవిచంద్ర బయటికెళ్తుంటే బాధపడిపోయి గుండెలు బాదుకోవాల్సిన నేను దగ్గరుండి మరి సాగనంపుతుందేంటా అని ఆశ్చర్యపోతున్నారా? చచ్చా, అలా నేనెందుకు అనుకుంటాను భార్య గారు? అయినా మీరు అమ్మ కదా, అమ్మలాగే ఆలోచిస్తారు. నేను అదే అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇన్నాళ్ళకి కరెక్ట్గా ఆలోచించారు.
వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేనండి. అమ్మా ఇప్పుడేంటమ్మా మన పరిస్థితి? జరగబోయేది చూడటమే, జరిగేదాన్ని చూస్తూ ఆనందించడమే. చూడు ఏం జరగబోతుందో. హ్మ్? ఇదేంటి తల తిరుగుతుంది? బా, ఏమైంది నాకు? ఏం చేస్తున్నావమ్మా? మీ తమ్ముణ్ణి గడప దాటకుండా మనం ఆపలేమే. అందుకే ఆ చిట్టమ్మని కలవకుండా చిన్న చిట్కో ఉపయోగిస్తున్నాను. అర్థమైంది అక్క. ఇప్పుడు ఈ మందు కలిపి జ్యూస్ తాగేసి అల్లుడు ఓ గురకట్టి గదిలో నిద్ర వస్తాడు. అదే కదా మన ప్లానింగ్. కాదురా, వాడు గడప దాటాలి. ఆ చిట్టమ్మ దృష్టిలో మన రవిచంద్ర గడప దాటాడు అన్న విషయం తెలియాలి. ఆ తర్వాతే అసలు కథ నడవాలి. అసలు కదా అంటే అంటే ఏటక్క? ఆపు ఆపు ఆపు. నీ పేరేంటి? రవిచంద్ర. ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. అవన్నీ మీకు చెప్పాలా ఏంటి? ఏంటి అలా మాట్లాడుతున్నావు? మందు కొట్టావా? నేను మందు కొట్టడం ఏంటి? నువ్వే పొద్దున్నే మందు కొట్టొచ్చావు. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. అర్థమైందిరా, ఫుల్లుగా అర్థమైంది. నువ్వు ఫుల్లుగా కొట్టే వచ్చుంటావు. నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను. ఊదు. ఎందుకు వదాలి? ఊదుతావా జీప్ ఎక్కించమంటావా? చూడేసే, నిజంగా నేను మందు తాగలేదు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు జస్ట్ ఒక జ్యూస్ తాగానంతే. నువ్వు జ్యూస్ తాగావో, జ్యూస్లో కలుపుకొని మందు తాగావో ఇప్పుడే తెలుస్తాను. ఊదరా. ఊదో. సరే. బాబోయ్, పొద్దునే క్వార్టర్ తాగా కుదరా. దిగో. నేనెందుకు దిగాలి? డ్రంక్ అండ్ డ్రైవ్ లో నేను అరెస్ట్ చేస్తున్నాను. దిగో. దిగో. సార్ సార్ దిగరా. నేను తాగలేదు. సార్ నేను అర్జెంట్గా వెళ్ళాలి సార్, లేదంటే నిశ్చితార్థం ఆగిపోతుంది సార్. హలో. ఏంటెస్ఐ, మా వాడు దొరికాడా? మీరు స్కెచ్ చేసిన తర్వాత ఎవరు దొరకకుండా ఉంటారు మేడం. ఆల్రెడీ మీ అబ్బాయిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ చేశాను. సూపర్. ఏమంటున్నాడు? నిశ్చితార్థానికి వెళ్ళాలి అంటున్నాడు మేడం. నన్ను వదిలేండి సార్ అని బ్రతిమలాడుతున్నాడు. అసలు ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది నిశ్చితార్థం గురించే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నిశ్చితార్థానికి వెళ్ళడానికి వీల్లేదు. నిశ్చితార్థం అయిపోయే వరకు వాడు నీ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. అది నేను చూసుకుంటాను మేడం. వాడు గనక మిస్ అయ్యాడో ఇంపాసిబుల్ మేడం. మీరు ఫోన్ చేయండి, తెచ్చి అప్పగిస్తాను. ఓకే, నేను ఫోన్ చేసే వరకు వాణ్ణి నీ దగ్గరే ఉంచుకో. ఓకే మేడం. అదేంటి సార్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటే మీరు ఇంకెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు?
ప్లీజ్ సార్, నేను నిశ్చితార్థానికి వెళ్ళాలి. కావాలంటే మీకు ఒక 10,000 ఇస్తాను సార్, నన్ను వదిలేయండి. ఏంట్రా లంచం ఇస్తున్నావా? మందు కొట్టి కారు నడపడం ఒక తప్పు అయితే లంచం ఇస్తానడం రెండో తప్పురా. ఎక్కరా జిబ్బు? సార్ 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 ఒక్క నిమిషం సార్, ఫోన్. అరే చిట్టమ్మ ఫోన్ చేస్తుంది. హలో చిట్టమ్మ. హలో డ్రైవరు, ఎక్కడున్నావు? చిట్టమ్మ వచ్చేస్తున్నాను, ఒక అరగంటలో నీ ముందు ఉంటాను. అలాగే డ్రైవరు, తొందరగా వచ్చేసాయి. నీకోసం అందరం ఎదురు చూస్తున్నామా? సరే చిట్టమ్మ. హలో. అరే హలో. ఇప్పుడు నువ్వు నేరస్తుడివిరా, నీకు ఫోన్ మాట్లాడే అర్హత లేదు. అరే ఎక్కరా జీపు? సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ 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 ఎక్కరా ఎక్కరా జీపు? అదేంటి డ్రైవర్ ఫోన్ ఎందుకు కట్ చేశాడా? ఇంకోసారి చేద్దాం. సార్ సార్ ప్లీజ్ సార్, అవతల నిశ్చితార్థం జరుగుతుంది, అట్లీస్ట్ నాకు ఫోన్ అన్నా ఇవ్వండి. ఇప్పుడే కదా రింగ్ అయింది, అప్పుడే స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? ఏం జరుగుంటది, ఏమై ఉంటది? అసలు ఇంటి నుండి బయలుదేరాడో లేదు. నీ తమ్ముడు నేను పంపించిన ఎస్ఐ దగ్గర ఇరుక్కుపోయాడే. ఇప్పుడు నిశ్చితార్థానికి నా కొడుకు వెళ్ళక, ఆ నిశ్చితార్థం జరక్క, నలుగురిలో నవ్వుల పాలై ఆ చిట్టెమ్మ సూసైడ్ చేసుకోవాల్సిందే. ఇదిగో సత్యవతే, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నేనేమన్నా నేను కట్టుకుని మొగుడినా కొన్నావా? అందరూ కూడా చేయించుకో లాక్కొచ్చేస్తున్నావా? యావద్లు లేదు భాస్కరు, నా బాధ చెబితే నీకు అర్థమయ్యేది కాదు. అందుకే డైరెక్ట్ గా చూపిద్దామని మా ఇంటి కట్టుకెళ్తున్నాను. నీకు దండ పెడతాను తల్లి, నన్ను వదిలి. అవతల నా చెల్లెలకి నిశ్చితార్థం ఉంది. పైగా నువ్వు ఇలా చేయటం తీసుకురావడం మా అమ్మ నాన్న చూశారు. వాళ్ళు ఏమనుకుంటారు ఏమో. నన్ను వదిలి. ఇదిగో జనాలందరూ చూస్తున్నారు, పుచ్చుకుని అపార్థం చేసుకుంటారు. మా ఇంటి పరుపు వద్దే. అంటే చిన్న సాయం కూడా చేయనంటావా? ఊరుకో. నువ్వు నేను చిన్ననాటి స్నేహితుల్లాగా నన్ను తప్ప ఇంకెవరిని సాయం అడగని దానిలాగా నా వెనక పడ్డావేటి? ఏదో పోగులు తాకట్టు పెట్టామని పరిస్థితితో కూసంత సనుగుంటే ఇంత దూరం లాక్కొచ్చావు. చూడు, నా డబ్బులు నాకు పడాయి, నీ పోగులు నీకు పడేస్తాను. ఇంతకు మించి విషయం లాక్కో, అర్థమైందా? ఉంటాను. భాస్కరు, నీ దండం పెడతాను భాస్కరు, నీ కాళ్ళు అడ్డుకుంటాను. అయ్యో కాళ్ళు నా కాలట్టుకుంటావేటి? అవును భాస్కరు, నువ్వు తప్ప నాకు సాయం చేసేవారు ఎవరు లేరు. అయ్యో, ఊరు జనాలు చూస్తే తప్పుగా అనుకుంటారు సత్యవతి. అసలు నీకేం కావాలి? ఏటి లేదు భాస్కరు, మా నాన్నకి ఉదయం నుంచి కడుపు నొప్పి, ఆసుపత్రికి తీసుకెళ్దామంటే ఆటోలేం దొరకట్లేదు, పైగా డబ్బులు లేవు. ఈ పడ్డానికేనా ఓ కంగారడిపోయి కాలు మొక్కేస్తున్నావు? ఇప్పుడు నీకెంత కావాలి? ట్రీట్మెంట్ కి అన్నిటికీ కలిపి ఓ 1000 దాకా అవుతుంది భాస్కరు. అదేమో కిట్లో చెప్తే ఇచ్చిటోండి కదా. ఇదిగో ఇట్టుకో. థ్యాంక్ యూ భాస్కరు, మా మంచి భాస్కరు, మా మంచి భాస్కరు ఎంత ముద్దొచ్చేస్తున్నాడు. బాయ్ భాస్కరు. ఓ నాయనో, ఈ సత్యవతి నాకు ముచ్చేలాగా ఉంది. అసలు లోపలింటో పరిస్థితి. ఒరే భాస్కర్, యువతల సెల్లి నిశ్చితార్థం పెట్టుకుని ఆ సత్యవతి అంటే పోయినావేట్రా? ఏట్లేదు నాన్న, ఏదో డబ్బు సాయం పడితేను చేసేస్తున్నాను అంతే.
బా 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 బా. అమ్మా నువ్వు ఆగలే. అది కాదురా అన్నయ్య, అసలు ఆ సత్యవతి ఎప్పటి నుంచి నీకు పరిచయం? ఎందుకలా ఆడుతున్నావు? ఏటి లేదురా, ఆ అమ్మాయి నీతో అంత సనువుగా ఉంటేను చూసిన మాకే అనుమానం వచ్చింది. అక్కడ ఊరి జనం చూసి ఏటనుకున్నారో ఏటో అని. చాలే, ఏదో సాయం చేశాను సాకుతో చెయ్యట్టుకుందో తప్ప చెడుపుతేం లేదు. ఇదిగా అయినదో అయింది కానీ ముందు పని కానివ్వండి. ఏరా భాస్కర్, ఈ రోజు నీ చెల్లికి నిశ్చితార్థం అంటగా? అవును, అయినా మీరెందుకు వచ్చారు? ఓహో, భోజనం అయ్యాక ఎంగిలెత్తరాగలెత్తడంగా. ఏంట్రో మాట మారిపోయింది. యహ ఊరుకా, నువ్వేదో డబ్బు ఉన్నాడు అని నిన్ను కాకాబడితే మా నాన్న కంటి ఆపరేషన్ కి కూసింత సాయం చేస్తాం అనుకున్నాను. తేరా చూస్తే నువ్వునంతా ఆగుబోతుని చేసావు. తమరు చేసిన మేలు చాలు. ఇదిగా వెళ్ళే. అలాగే వెళ్తాం లేరా, వెళ్ళక నీ ఇంట్లోనే కాపురం చేస్తావా ఏంటి? రే అన్నయ్య, ముందు దరిద్రుల్ని బయటికి పంపేరా, వాళ్ళంతా కంపరం మిగిపోతాం. మరి అంత సిరాకు పడకే సిట్టి. ఎంతైనా మనం ఒక ఊరోళం. ఆ డ్రైవర్ గాడే పరాయోడు. ఆడిని నమ్ముకొని ఉన్న ఊరోడితోటి గొడవ పెట్టుకున్నావు అనుకో, రేపు సాయం చేయడానికి ఎవడో ముందుకు రాడు. అబ్బో, తమరు చేసిన సాయం వల్లే కోటేశ్వర్లు అయిపోయాం. ఇక్కడ చేసిన సాయం చాలు గాని ఇక చెత్తకచ్చండి. వెళ్ళండి వెళ్ళండి. రే భాస్కరో, నీ మిత్రుడిగా చెప్తున్నాను రా, పరువు తీసే పనులు చేసుకోమాక. రేయ్, మీరు ఇంట్లో అడుగు పెట్టడమే పరువు తక్కువ పనిరా. ఎంతకు మించిన పరువు తక్కువ పని ఇంకెట్టుంటదిరా? బయటపండే. ఓసోస్, కాస్త తగ్గు మావయ్యా. ఈడంటే కుర్రోడు, కాస్త ఆవేశపడతాడు. పెద్దోడివి, నీ బుద్ధి ఏటైంది? మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడవనుకో, చెప్పుతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓసోస్, కూర్చుని తాగవే. ఆ డ్రైవర్ గారి సంగతి నీకు పూర్తిగా తెలియదే తల్లి. ఇంతకు ముందే నేను మా కోటిగాడు ఎంక్వైరీ చేసుకున్నా. చేశాక తెలిసిందేంటంటే ఆడొక పెద్ద మాయగాడంట. అవును సిట్టి, వాడు ఊరూరు తిరుగుతూ వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ పెళ్లి చేసుకుంటాడంట. పెళ్లి పేరుతో వాళ్ళకి దగ్గరయ్యి అడ్డమైన తిరుగులన్నీ తిరిగేసి ఆడపిల్లల దగ్గర డబ్బు నగలు కాజేసి ఊరుదులు పారిపోతాడంట. అలా చెప్పిన ఎదవెవడు? ఇంకెవడో ఈ కోటిగాడే. ఒరే భాస్కరో, నీ ఫ్రెండ్ చెప్తే నమ్మాలిరా. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా విను. ఆ డ్రైవర్ గాడు నిశ్చితార్థానికి రాడు. ఒకవేళ ఆడొచ్చాడనుకో, నీ ఇంటి ముందు తల బాదుకొని చచ్చిపోతాను రా. అయితే సావడానికి రెడీగా ఉండు. ఇంకా సేపట్లో డ్రైవర్ వచ్చేస్తాడు. రాకపోతే 100% వస్తాడు. ఫర్ సపోజ్ రాకపోతే ఏడ్చేస్తావే. ఇదిగా అనుకున్న టైంకి మా బావ వస్తే నువ్వేం చేస్తావు? మా నాన్నకంటే ఆపరేషన్కి 3 లక్షలు ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తాను రా. ఆడు గనక రాకపోతే నేను చెప్పిన పెళ్లి కొడుకు ఇచ్చి నీ చెల్లితో పెళ్లి చేస్తావా? నువ్వు ఆగవే. ఆ డ్రైవర్ మీద మనకున్న నమ్మకానికి ఈడు చెప్తున్న అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం. మన డ్రైవర్ మనల్ని గెలిపెత్తాడు. నువ్వేం భయపడకో. రేపు రాజు, ఇప్పుడు చెప్తున్నా నేను, మా బావ బంగారు ముద్ద, ఎండి కొండ. మాట అన్నాడంటే మాట మీద నిలబడతాడు. ఇంకాసేపట్లో వాళ్ళ అమ్మనంతో వస్తాడు. నా చెల్లి ఏలికి ఉంగరం దొడుగుతాడు. నెల తిరిగేలోపు నా చెల్లి మెడలో 3 ముళ్ళు ఎత్తాడు. అలా కనుక జరగకపోతే నువ్వు చెప్పినోడికి ఇచ్చి ఇదే ముహూర్తానికి నా చెల్లినిచ్చి నిశ్చితార్థం జరిపిస్తాను. అత్త కనుక జరగకపోతే 3 లక్షలు నా గుమ్మం ముందు ఎట్టి కాకినాడ వదిలేసి వెళ్ళిపోవాలి. చెప్పు, వెళ్ళిపోతావా?
కాకినాడ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. ఆల్రెడీ కాకినాడ వదిలిపెట్టి ఆడెళ్ళిపోయాడు. ఇంకాసేపట్లో తేలిపోయిద్దిరా. యహా ఉట్టి మాటలొద్దురా. నేను చెప్పిన పంతానికి నువ్వు ఓకేనా? ఓకేరా. ఆడు కనుక రాకపోతే నేను చెప్పిన పెళ్లి కొడుకుతో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆడు కనుక వచ్చాడనుకో మీ అయ్యకి కంటి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు నేను ఇస్తానురా. మళ్ళీ మీ కంటికి కూడా కనిపించను. నేను చెప్తున్నాను రా పులిరాజు, ఈ భాస్కర్ గారు మాట తప్పడు. తప్పితే ప్యానల్తో ఉండడు. బా ఇదిగో శెట్టి, రెడీగా ఉండవే. నేను చూసిన పెళ్లి కొడుకు మాత్రం రెడీగా ఉన్నాడు.